హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ 2025లో నిర్వహించేటువంటి ఈ పరీక్షకి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఈ వీడియోలో చూద్దాము. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఆలివ్ బోర్డ్ నుంచి ఒక ఆల్ ఇండియా ఆర్ఆర్బి గ్రూప్ డి ఫ్రీ లైవ్ టెస్ట్ అయితే ఇస్తున్నాము. సో మరి ఈ ఆలివ్ బోర్డ్ అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ లైవ్ టెస్ట్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని, ఈ రిజిస్ట్రేషన్ అనేది ఫిబ్రవరి 27 7 గంటలకి ఎండ్ అవుతుంది. సో కాబట్టి రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మరి ఈ ఆల్ ఇండియా ఆర్ఆర్బి గ్రూప్ డి లైవ్ టెస్ట్ రాయడం ద్వారా మీకు ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుందనే డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఉంటాయి. అంతేకాకుండా మీరు ఈ ఎగ్జామ్ని 8 లాంగ్వేజెస్లో రాసుకోవచ్చు. సో మరి 8 లాంగ్వేజెస్ ఏవేవంటే ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ. అయితే మనకు ఇంగ్లీషు, హిందీ, తెలుగు సో ఈ 3 కూడా మోస్ట్లీ సెట్ అవుతాయి. మరి ఇంగ్లీష్, తెలుగు ఈ 2 కూడా ఏదో ఒకటి రాసుకోవచ్చు, జంబుల్డ్ అవుతూ ఉంటాయి. మిగిలినవన్నీ కూడా సపరేట్గా అయినా రాసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సింపుల్గా కనిపిస్తుందండి ఆ రైల్వే ఆర్ఆర్బి గ్రూప్ డి రిసోర్సెస్ అని ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి మాక్ టెస్ట్ హిందీ, ఆర్ఆర్బి గ్రూప్ డి మాక్ టెస్ట్ తెలుగు అని. సో ఇటు సైడ్ రైట్ సైడ్ ఎలా కనిపిస్తున్నాయో అలాగే మీరు అటెంప్ట్ చేయొచ్చు. మీకు మెయిన్ ఎగ్జామ్లో కూడా మీరు ఆప్షన్ ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకుని ఉంటారో ఆ లాంగ్వేజ్తో పాటుగా ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు ఇచ్చి ఉంటే మీరు అప్లై చేసేటప్పుడు మరి ఓన్లీ తెలుగులోనే వస్తుందంటే తెలుగు మరియు ఇంగ్లీష్ 2 వస్తాయండి. అంటే అన్నిటి ఏ లోకల్ లాంగ్వేజ్ తీసుకున్నా మీకు డిఫాల్ట్గా అయితే ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్తో పాటుగా అడిషనల్గా మీ యొక్క సెలెక్టెడ్ లాంగ్వేజ్. కాబట్టి మీకు కొన్ని క్వశ్చన్స్ తెలుగులో అర్థం కానప్పుడు ఇంగ్లీష్లోకైనా ఆ క్వశ్చన్ మార్చుకోవచ్చు. సో మీరు ఇలాగా ఈ ఫ్రీ మార్క్ టెస్ట్లు, లైవ్ టెస్ట్లు రాసుకోవడం ద్వారా మెయిన్ ఎగ్జామ్లో మనకి ఎలా ఉంటుందో అది కూడా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకింగ్ ద్వారా యూజ్ ఏంటి అంటే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో మీకు మీ యొక్క స్థాయి ఎంత ఉంది, మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ స్థాయి ఏ విధంగా ఉన్నది ఈ ఆల్ ఇండియా ర్యాంకింగ్ అనేది యూజ్ అవుతుందండి. మరి అవన్నీ కూడా అందిస్తున్నది ఆలివ్ బోర్డ్ వారు. మరి డీటెయిల్డ్ సొల్యూషన్స్, ఈ సొల్యూషన్స్ ద్వారా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా అటెంప్ట్ చేయాలి అంటే జస్ట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇంకొకసారి చెప్తున్నానండి, ఇది ఎండ్ అవుతున్నది ఫిబ్రవరి 27 7 గంటలకి ఎండ్ అవుతుంది ఈ యొక్క ఫ్రీ లైవ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది. సో కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. దాన్ని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఆలివ్ బోర్డ్ అందించేటువంటి ఈ యొక్క ఆల్ ఇండియా గ్రూప్ డి ఫ్రీ లైవ్ టెస్ట్కి జాయిన్ అవ్వచ్చు. ఇది కంప్లీట్గా ఫ్రీ అండి, మీకు ఎటువంటి ఛార్జెస్ లేవు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల బెంగళూరులో ఎన్ని అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు? 50 అడుగుల, 60 అడుగుల, 72 అడుగుల, 80 అడుగుల. మరి ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఇచ్చాయండి. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. మీరు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వీటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మీకు ఎవ్రీ క్వశ్చన్కి 5 సెకండ్స్ టైం ఉంటుందండి. ఆ 5 సెకండ్స్లో ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. దాని ద్వారా మీకు ఒక ప్రాక్టీస్ లా కూడా యూజ్ అవుతుంది. డౌట్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఏమైనా డౌట్ ఉన్నా లేకుంటే వేరే అనిపించినా మీకు కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి, దానికి రిప్లై అనేది ఇస్తాము. మరి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షన్ 72 అడుగుల ఎత్తైనటువంటి హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల బెంగళూరులో ప్రతిష్ఠించారు. సో ఎక్కువగా బెంగళూరులో బాగా ప్రాధాన్యత సంతరించుకునేటువంటి దేవుళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువగా హనుమాన్ దేవాలయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ప్రాచుర్యం పొందినటువంటి దేవాలయాలు అక్కడక్కడ ఉన్నాయి. వాటిలో కూడా హనుమాన్ విగ్రహాలు చూసినట్టయితే బాగా చాలా పెద్దగా ఉంటాయండి. సో ఇక్కడ రీసెంట్గా కూడా 72 అడుగుల ఎత్తైనటువంటి హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల బెంగళూరులో ప్రతిష్ఠించారు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి 2025లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న నాయకుడు ఎవరు? సో ఇవన్నీ కూడా 2025 లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ ద ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్. సో నిర్మలా సీతారామన్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అశ్విని వైష్ణవ్, థర్డ్ ఆప్షన్ అమిత్ షా, ఫోర్త్ ఆప్షన్ ఎస్ జయశంకర్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్
అశ్విని వైష్ణవ్. నెక్స్ట్ వన్, జీజా మాతా సమ్మాన్ సమారోహ్ ఇటీవల ఏ నగరంలో నిర్వహించబడింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి భోపాల్, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ భోపాల్. నెక్స్ట్ వన్, అండమాన్ నికోబార్ దీవుల నుండి జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఏమిటి? జిఐ అంటే జియో గ్లోబల్ ఇండికేషన్ ట్యాగ్ అండి. గ్లోబల్ ఇండికేషన్ అనడానికన్నా కంప్లీట్గా తీసుకుంటే మనకు జియోగ్రాఫికల్ అని చెప్పాలి, గ్లోబల్ అనడం కాదు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అండి. మరి అండమాన్ నికోబార్ దీవుల నుంచి జిఐ ట్యాగ్ పొందినటువంటి ఉత్పత్తి ఏమిటి? ఆప్షన్ ఏ తేనె, ఆప్షన్ బి వర్జిన్ కొబ్బరి నూనె, ఆప్షన్ సి మసాలా పొడి, ఆప్షన్ డి తాటి చెక్క. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వర్జిన్ కొబ్బరి నూనె. నెక్స్ట్, సంచార్ సతి అనే యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ ఏ పీయూష్ గోయల్, ఆప్షన్ బి రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ సి జ్యోతిరాదిత్య సింధియా, ఆప్షన్ డి అశ్విని వైష్ణవ్. ఆన్సర్ థర్డ్ వన్ జ్యోతిరాదిత్య సింధియా. నెక్స్ట్, మొక్కల పెరుగుదలను అంతరిక్షంలో అధ్యయనం చేయడానికి ఇస్రో ఏ ప్రయోగాన్ని చేపట్టింది? ఆప్షన్ ఏ గగన్యాన్, ఆప్షన్ బి L1 ఆదిత్య L1, ఆప్షన్ సి క్రాప్స్, ఆప్షన్ డి చంద్రయాన్. థర్డ్ వన్ క్రాప్స్. నెక్స్ట్, 2025 ఇండియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్స్ ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ పివి సింధు, ఆప్షన్ బి సైనా నెహ్వాల్, ఆప్షన్ సి సేయాంగ్, ఆప్షన్ డి తైజు యింగ్. ఆన్సర్ థర్డ్ వన్ సే యంగ్. నెక్స్ట్, అమెరికా ఇటీవల ఏ యాప్ను నిషేధించింది? సెకండ్ వన్ టిక్ టాక్. నెక్స్ట్, భారత్ ఇటీవల ప్రపంచంలో ఎన్ని వంతు అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా నిలిచింది? అంటే మన భారతదేశం అనేది ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉంది అని. సో కాఫీ ఉత్పత్తిలో మన భారతదేశము 7వ స్థానంలో ఉంది, థర్డ్ ఆప్షన్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్ రాష్ట్రం కార్బన్ న్యూట్రాలిటీ సాధించేందుకు ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? సెకండ్ వన్ ఐస్లాండ్. నెక్స్ట్, ఇటీవల భారతదేశంలో మొదటి ఏఐ ఆధారిత కోర్టు ఏ నగరంలో ప్రారంభించబడింది? సో ఏఐ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంటే అండి. ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ప్రస్తుతం ఎక్కువగా వింటున్నటువంటి వర్డ్ ఇదే, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐ ఆధారిత కోర్టు ఏ నగరంలో ప్రారంభించబడింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ వన్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, 2025 క్షిపణి పరీక్షలో డిఆర్డిఓ ఏ రకం కొత్త క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు. ఆన్సర్ సెకండ్ వన్ అండి, ప్రళయ. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ రిఫైనరీ
ఏ కంపెనీ ప్రారంభించింది? సెకండ్ వన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి. నెక్స్ట్ వన్ ఏ భారతీయ రాష్ట్రం ఇటీవల యువ ఉత్సవ్ ప్రారంభించింది? ద రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇటీవల ఏ దేశం భారతీయ భక్తులకు వీసా మినహాయింపును ప్రకటించింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి థాయిలాండ్. థర్డ్ వన్ ఇండోనేషియా. నెక్స్ట్ వన్ సీ లెవెల్ రైజ్ మానిటరింగ్ సిస్టమ్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెకండ్ వన్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ 2025 ఫీఫా అండర్-20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఏ బ్రెజిల్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇటీవల భారతదేశం ఏ దేశంతో కలిసి హ్యూమనాయిడ్ మిషన్ను అభివృద్ధి చేసింది? ఆన్సర్ సెకండ్ వన్ రష్యా. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడబడుతున్న పాస్వర్డ్ ఏమిటో తెలుసా? సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ అండి ఇది, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్. సో 1 2 3 4 5 6 ఇది ఎక్కువగా వాడుతున్నటువంటి పాస్వర్డ్. నెక్స్ట్ వన్ ఇటీవల భారతదేశం ఏ దేశం నుండి అంటార్కిటిక్ తేనెను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది? ఆన్సర్ థర్డ్ వన్ న్యూజిలాండ్. నెక్స్ట్ నిధి ఖరే ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు? సెకండ్ వన్ కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ అండి. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బ్రిటన్ ఆర్థిక మంత్రి పదవికి ఇటీవల ఎవరు రాజీనామా చేశారు? థర్డ్ వన్ తులీప్ సిద్దికి. నెక్స్ట్ వన్ ప్లేట్ వన్ బ్యాగ్ ప్రచారం ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ సెకండ్ వన్ ప్రయాగ్రాజ్.
నెక్స్ట్ ఐఐటి ముంబైతో కలిసి 6G ఆప్టికల్ చిప్ సెట్ అభివృద్ధి చేయడానికి సిడాట్ ఏ రంగంలో పనిచేస్తుంది? ఆన్సర్ సెకండ్ వన్, టెలికమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్లో ఏ కొత్త జంతువు జాతిని కనుగొన్నారు? సో ఇవి కూడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే ఉంటాయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆన్సర్ సెకండ్ వన్, కొత్త పాంగోలిన్ జాతిని కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఎక్కడ ప్రారంభించబడింది? సెకండ్ వన్, న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఏ యాప్ను ప్రారంభించారు? ఫస్ట్ వన్, భారత్ రణభూమి దర్శన్ యాప్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? సెకండ్ వన్, సితాంశు కోటక్. నెక్స్ట్, భారతదేశం మరియు అమెరికా మధ్య ఇటీవల ఏ అంశంపై అవగాహన ఒప్పందం కుదిరింది? సెకండ్ వన్, సైబర్ సెక్యూరిటీ సహకారం. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు శ్రీలంక మధ్య 60 స్మార్ట్ క్లాస్ రూమ్ల కోసం కుదిరిన ఒప్పందం ఏ రంగానికి సంబంధించినది? సెకండ్ వన్ అండి, విద్య. ఇవ్వండి ఈ వీడియోలో సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఫర్ ద ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్రూప్ డి ఎగ్జామ్కి అందించడం జరుగుతుంది. మరి మేము అందించేటువంటి ప్రతి వీడియో మీకు మొబైల్లో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.